హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్పీ టాకీస్. కార్తిక్ దండు డైరెక్షన్ లో వచ్చిన విరూపాక్ష థియేటర్ లో ఎలాంటి గూస్బంప్స్ తెప్పించిందో మనందరికీ తెలుసు. థియేటర్ లో ఆ సౌండ్ ఎఫెక్ట్స్ కి, ఆ క్షుద్ర పూజల సీన్స్ కి మైండ్ బ్లాంక్ అయిపోయింది కదూ. అయితే ఇప్పుడు అంతకు మించి ఒక మైథలాజికల్ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ తో మన అక్కినేని నాగ చైతన్య మన ముందుకు రాబోతున్నారు. ఎస్, ఆ సినిమా పేరే వృషకర్మ. రీసెంట్ గా ఈ సినిమా షూటింగ్ లొకేషన్స్ అండ్ రిలీజ్ డేట్ గురించి ఇండస్ట్రీ సర్కిల్స్ లో ఓ మైండ్ బ్లోయింగ్ న్యూస్ హాట్ టాపిక్ అయింది. అసలు ఈ సినిమాలో చైతు క్యారెక్టర్ ఏంటి, డైరెక్టర్ కార్తిక్ ఈసారి ఎలాంటి మంత్రతంత్రాల కాన్సెప్ట్ తీసుకోబోతున్నాడు, ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ కానుంది, ఈ డీటెయిల్స్ అన్ని మన ఎంఆర్ఎస్పీ టాకీస్ లో క్లియర్ కట్ గా చూసేద్దాం. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే చివరిలో ఒక క్రేజీ ట్విస్ట్ ఉంది. దీనికంటే ముందు మీరు గనక యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య గారి ఫ్యాన్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే ఒక్కసారి ఈ వీడియోను లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా మ్యాటర్ లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మొదటగా ఈ సినిమా షూటింగ్ వివరాల్లోకి వెళ్తే మేకర్స్ సైలెంట్ గా ఒక భారీ షెడ్యూల్ ని కంప్లీట్ చేశారు. అది ఎక్కడో తెలుసా? రాజస్థాన్ లోని అత్యంత పురాతనమైన ప్యాలెస్ లు మరియు మిస్టీరియస్ కోటల నేపథ్యంలో ఒక క్రూషియల్ షెడ్యూల్ ఫినిష్ అయింది. అక్కడ కొన్ని పాతకాలపు శిల్పకళా కట్టడాల మధ్య నాగ చైతన్య విలన్ల మధ్య వచ్చే కొన్ని మైండ్ బ్లోయింగ్ అడ్వెంచర్ సీన్స్ షూట్ చేశారట. నాగ చైతన్య గారు స్వయంగా ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే, ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 90% పైగా పూర్తయింది, జస్ట్ ఇంకొక 10% టాకీ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. సో షూటింగ్ పరంగా చూస్తే సినిమా ఆల్మోస్ట్ ఎండింగ్ స్టేజ్ కు వచ్చేసింది. ఇంతకీ ఈ వృషకర్మ అంటే ఏంటి? టైటిల్ గ్లిమ్స్ చూస్తే మనకు ఒక విషయం క్లియర్ గా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇది ఒక పూర్తి స్థాయి మైథికల్ అండ్ క్షుద్రశక్తి బ్యాక్ డ్రాప్ లో సాగే కథ. విరూపాక్షలో ఒక గ్రామంలో జరిగే మూఢనమ్మకాలు చేతబడి చుట్టూ కథ తిరిగితే, ఈ వృషకర్మలో ఒక పురాతన రహస్యం, ఒక వింత రేఖా చిత్రం వెనుక ఉన్న భయంకరమైన మిస్టరీని కనిపెట్టే రగ్డ్ అడ్వెంచర్ లో యువ సమ్రాట్ నాగ చైతన్య కనిపించబోతున్నారు. ఇందులో చైతు లుక్ చాలా రఫ్ గా ఇంటెన్స్ గా ఉండబోతోంది. ఇక చైతు సరసన మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుంటే, బాలీవుడ్ యాక్టర్ హర్ష శ్రీవాస్తవ ఒక నెగటివ్ షేడ్ ఉన్న పవర్ఫుల్ రోల్ లో నటిస్తున్నాడు. ఇక అందరూ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్న అసలు ట్విస్ట్ ఏంటంటే, ఈ సినిమా రిలీజ్ డేట్. నిజానికి ఈ సినిమాని దసరా లేదా ఆగస్ట్ రేస్ లో నిలబెట్టాలని ప్లాన్స్ చేశారు. కానీ ఫ్రెండ్స్, ఇక్కడ మేకర్స్ ఒక పెద్ద డెసిషన్ తీసుకున్నారు. ఈ సినిమాలో హై ఎండ్ విజువల్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయట. గ్రాఫిక్స్ క్వాలిటీలో ఎక్కడా కాంప్రమైజ్ కాకూడదని పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసం చాలా టైం కేటాయించారు. ట్రేడ్ వర్గాల టాక్ ప్రకారం ఈ సినిమాని డిసెంబర్ 2026లో గ్రాండ్ గా సోలో రిలీజ్ గా తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. లేట్ అయినా సరే థియేటర్స్ లో విజువల్ ఫీస్ట్ ఇవ్వాలన్నదే సుకుమార్ రైటింగ్స్ అండ్ బివిఎస్ ప్రసాద్ పక్కా ప్లాన్. పైగా ఈ సినిమాకి మ్యూజిక్ ఇస్తుంది ఎవరో తెలుసు కదా, కాంతారాలో అందరినీ ఆశ్చర్యపరిచిన అజ్నీష్ లోక్నాథ్ థియేటర్లలో రీ రికార్డింగ్ తో స్పీకర్లు పగిలిపోవడం ఖాయం. చూసారుగా ఫ్రెండ్స్, విరూపాక్ష రేంజ్ లో థ్రిల్ ఇవ్వడానికి వృషకర్మ టీం గట్టిగానే స్కెచ్ వేసింది. మరి నాగ చైతన్య కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ మిస్టీరియస్ థ్రిల్లర్ గురించి మీ అంచనాలు ఏంటి? చైతు కార్తిక్ దండు సినిమా హిట్ కొడుతుందా లేదా? అలాగే చైతు సినిమాల్లో మీకు ఏ సినిమా అంటే చాలా ఇష్టమో కింద కామెంట్ లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యూన్ మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకోండి. మరో క్రేజీ అప్డేట్ తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సైనింగ్ ఆఫ్, మీ ఎంఆర్ఎస్పీ టాకీస్. బై బై.